నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూస్తే వైసీపీకి సంబంధించి ఎలా చూడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ వాళ్ళని రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళపైన కుట్రకోణంలో వాళ్ళపైన దాడులు చేస్తూ వస్తున్నారు. అయితే భౌతిక దాడుల కన్నా సరే మాటలతో దాడి చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి కుట్రకి ఇప్పుడు పాల్గొన్నారని చెప్పేసి అనుకోవచ్చు వైసీపీ నేతలు. అయితే వైసీపీ ముసుగులో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఇదే మాట్లాడుతున్నారు, వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. అయితే బిల్ గేట్స్ గారు రాక్ అనేది మనం చూసాం. ఆయన రావడం వల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం. దానికన్నా ముందు అసలు వైసీపీకి సంబంధించినటువంటి ఒక పేటీఎం బ్యాచ్ ఏం మొరుగుతున్నదో ఒకసారి మీకు వినిపిస్తాను. అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటయ్యా అంటే మనకి ఏ రోగాలు ఉన్నాయో లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడు అన్నది ఎపిస్టన్ ఫైల్స్లో కూడా తేలి. అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటారు. ఇది దేశానికి కూడా ద్రోహి, వాడు భారతదేశానికి కూడా ద్రోహి. సో విన్నారు కదా సార్, ఇది ఒక పేటీఎం బ్యాచ్. ఇంకొకరిని వినిపిస్తా. ఆ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒక సుధాకర్ బాబు అని చెప్పి ఆయన ఏం మాట్లాడు ఒకసారి వినిపిస్తాను. రేపు ఈ రోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. సో విన్నారు కదా సార్, టీలు అంటే బిల్ గేట్స్ గారు పెట్టిన టీ ఖర్చులు, సమోసా ఖర్చులు, స్నాక్స్ ఖర్చులు, భోజనాల ఖర్చులు, లేదా ఆయన తిరగడానికి సంబంధించినటువంటి వాహనాల ఖర్చులు బయట పెట్టమంటున్నారే. సో నిజంగా ఒక మనిషి అనేవాడు ఒక రోజులో ఎంత తింటాడంటే, నిజంగా తాడేపల్లికి సంబంధించిన దాని మీద చూసుకుంటే ఓన్లీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో ముగ్గురు ఉంటారట. ఆ ముగ్గురికి తలా ఒక మనిషికి వచ్చి మధ్యాహ్నం భోజన ఖర్చు 50,000 అట. దీని అంతా లెక్క తీసేసరికి ఆ ప్యాలెస్కి పెట్టే ఖర్చు ఎంత అంటే 114 కోట్లు అని చెప్పి తేలింది 5 సంవత్సరాల్లో. అంతైతే ఎవరు తినరు కదా సార్. అన్ని ఎగ్ పఫ్లు 3,40,00,000 ఎగ్ పఫ్లు ఎవరు తినరు కదా, బిల్ గేట్స్కి అయితే తినరు కదా. సో ఇంకా వీళ్ళు టీలు, టిఫిన్లు, సమోసాల దగ్గర అయిపోయారంటే రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, బిల్ గేట్స్ గారు వస్తే జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి రాక్షసుడు, శాడిస్టు, దొంగ అని మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలంటారు వీళ్ళని? ఇది చాలా దారుణమైన దుర్మార్గం అండి. అతను జర్నలిస్ట్ కాదు. మీరు చూపించారు కదా వీడియో, అది వింటే అసలు ఎంత ఎమోషనల్ అవుతారో ఎవరైనా సరే భారతీయుడు ఎవరైనా సరే, భారతీయుడే కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే, ఒక వ్యక్తి, ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత గౌరవిస్తాం. సంస్కారం, అది మన సంస్కారం. అలాంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన రాక్షసుడు అంటున్నాడు, ఆయన శాడిస్ట్ అంటున్నాడు, ఫ్రాడ్ అంటున్నాడు, సైకో అన్నాడు, చాలా వర్డ్స్ కనపడినాయి అక్కడ. దుర్మార్గుడు అంటున్నాడు. ఎపిస్టన్ ఫైల్స్లో ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి, చాలా దారుణంగా ఉందని కూడా చెప్తున్నాడు అనమాట. అసలు నేను ఇది క్లియర్గా మీకు చాలా చక్కగా మాట్లాడదాం అనుకుంటున్నా దీని గురించి. లేకపోతే మన సమాజం ఎటు వెళ్తుందో తెలియదు. జర్నలిజం ముసుగులో అతని గురించి విజయసాయిరెడ్డే చెప్పాడు, మంత్లీ పేమెంట్స్ ఇస్తాము ఇతనికని. ఇతను ఏం మాట్లాడినా సరే ఆ పార్టీ వాళ్ళే మాట్లాడిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వాయిస్, అది స్క్రిప్ట్ అంతా కూడా సాక్షిదే. జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా కూడా చెప్పుండొచ్చు. అది విజయసాయిరెడ్డి గారే చెప్పారు పబ్లిక్గా. కాబట్టి ఇతను పెయిడ్ ఆర్టిస్ట్, ఇతను జర్నలిస్ట్ అని పేరు పెట్టుకోవటం అనేది తప్పు. జర్నలిజానికే అది మాయని మచ్చ. జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడు ఒక అతిథిని దూషించరు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి, జర్నలిస్టిక్గా చెయ్యి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి మీద ఒక శత్రువులాగా ద్వేషపూరితమైన మాటలు మాట్లాడటం, అబ్యూజివ్ లాంగ్వేజ్, సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడరు. సభ్య సమాజం సిగ్గుపడేటట్లు మాట్లాడేవు నువ్వు. సాయి అనే పేరు ఎంత మంచి దేవుడి పేరు పెట్టుకున్నావు. నిన్ను అనరాని మాటలు అంటారు, ప్రజలందరూ అంటారు ఇవాళ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు అసలు ఉండటానికే వీల్లేదు, అటువంటి మాటలు మాట్లాడావు. ఆంధ్రప్రదేశ్లో నిన్ను బహిష్కరణ చేయాలి, దేశ బహిష్కరణ. భారతదేశానికే అతను హాని చేశాడు అన్నావు. అతని గొప్పతనం నీకు తెలియదా? ఒట్టి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు,
పోడియం అంటున్నావు. అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతనికి ఫ్రాడ్ చేయాల్సిన అవసరమే లేదు. నెంబర్ 1 ఆయన బిల్ గేట్స్ ఫౌండేషన్ పెట్టారు. ఆ ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఆయన నెంబర్ 1 పొజిషన్ నుంచి 10th పొజిషన్కి తగ్గిపోయాడు. ఆయన రిచెస్ట్ పర్సన్ నుంచి. ఆయన ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ నుంచి 100 రూపాయలు అంటే 99 రూపాయలు బిల్ గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చేశాడు. ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆయన వాళ్ళ పిల్లలు ముగ్గురుంటే ముగ్గురికి $10 మిలియన్ మాత్రమే ఇచ్చాడు ఆయనకు ఉన్న ఆస్తిలో. అంటే ఆయన క్యారెక్టర్ ఇక్కడ ఎంత అర్థమైందిగా మీకు అందరికీ. అంత ప్రపంచ ధనవంతుడు, ప్రపంచం మొత్తంలో ధనవంతుడు ఆయన. అదిగాక ప్రపంచం టెక్ విప్లవానికి నాంది పలికాడు ఆయన. మైక్రోసాఫ్ట్ లేకపోతే ఇవాళ పీసీలు ఉన్నాయి మన అందరి చేతుల్లో. అది ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? విండోస్ ఎవరిది? అసలు ఆయన లేకపోతే అసలు కంప్యూటర్ ఎక్కడి నుంచి వస్తుంది? కంప్యూటర్ ఇంత ఎక్స్పాండ్ అయ్యి ఇన్ని లక్షల కోట్ల మంది ప్రపంచం అంతా ఇంత సౌభాగ్యంగా ఉందంటే కారణం బిల్ గేట్స్. ఆయన దేవుడు. దేవుడిని నువ్వు రాక్షసుడితో పోలుస్తావు? నేను నా నోటికి నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. నువ్వు మాట్లాడింది ఒక మహానుభావుడిని, ఒక గొప్ప వ్యక్తిని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని. అతని మీద నీ ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేస్తున్నావు. ఏది ప్రూవెన్గా లేదు. అక్కడ FBI ఉంది యుఎస్లో. అతని మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏదన్నా ఎలిగేషన్స్ ప్రూవ్ అయినప్పుడు మాట్లాడు. అతను మనకేదో మన రాష్ట్రానికి చేద్దాము, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాము. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో ఆయన వచ్చాడు. ఎక్కడో మారుమూల ఉన్న అమరావతికి అమెరికా నుంచి సొంత ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుని వచ్చాడు ఆయన. ఆయనకు 5 పైసలు మనం గవర్నమెంట్ ఇవ్వాల. మన యొక్క ఇదేంటంటే, మన సంస్కృతి ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని కాఫీ అన్న ఇస్తాం. ఒక గెస్ట్, ఒక అతిథి. ఆయన అతిథి అంటే ఊరికినే వచ్చి ఇది రాదు. ఎంతో ఖర్చు, కోట్లాది రూపాయలు ఖర్చు అయింది మన దగ్గరికి రావడానికి ఆయనకి. అలాంటి వ్యక్తిని నువ్వు రాక్షసుడు అంటావా? రాక్షసులు ఎట్లా ఉంటారు? రాక్షసుడు అంటే ఏంటి? విధ్వంసం చేసిన వాడిని రాక్షసుడు అంటారు. ఎవరు విధ్వంసుడు చేశారు? మన రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఎవరు? నీకు ప్యాకెట్లో నీకు పర్సు పంపించిన వాళ్ళు విధ్వంసం చేశారు. వాళ్ళ నన్ను రాక్షసుడని. అప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని నేను ఒప్పుకుంటా. నువ్వు ఏ రోజైతే ప్రజావేదికని విధ్వంసం చేసావో వాళ్ళు రాక్షసులు. ఏ రోజైతే అమరావతిని పాడుపెట్టావో అది రాక్షసుడు. ఏ రోజైతే మన పోలవరాన్ని సర్వనాశనం చేసావో అది రాక్షసుడివి. ఏ రోజైతే నకిలీ మద్యం అమ్మి కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు, కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొడటానికి కారణమయ్యావో అది రాక్షసుడు చేసే పని. ఏ రోజైతే ఒక ఎమ్మెల్సీ ఒక మనిషిని, ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేశాడో అది రాక్షసత్వం. ఏ రోజైతే నువ్వు ఒక డాక్టర్ని మాస్క్ అడిగిన కారణంగా హింసించి చావుకు కారణమయ్యారో అది రాక్షసత్వం. ఏ రోజైతే శిరోమణనం చేశారో ఆ రోజు అది రాక్షసత్వం. ఏ రోజైతే ఒక బ్రహ్మాండమైన ఇండస్ట్రీ అమర్ రాజా బ్యాటరీ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేస్తుంటే దాన్ని ఇక్కడి నుంచి పంపించేసావో అది రాక్షసత్వం. ఏ రోజైతే కియా మోటార్స్లో బెదిరించి వాటికి వచ్చిన యాన్సలరీస్ని పక్క రాష్ట్రాలకు పంపించేటట్టు చేసావో అది రాక్షసత్వం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏది చేయకుండా వాళ్ళ బాబాయికి సంబంధించి వాళ్ళ సొంత బాబాయిని హత్య చేశారని ఒక అపవాదం ఉంది. అది సిబిఐ వెళ్ళినంత వరకు తేల్చలా. మరి దాన్ని తీసుకెళ్ళి నువ్వు సాక్షి పేపర్లో నారాసుర చరిత్ర అని రాశావు. అది ఒక పని ఎవరు చేశారో తెలియకుండా, అది ప్రూవ్ అవ్వకుండా నువ్వు నెక్స్ట్ డేనే నారాసుర చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి సాక్షి పేపర్లు వేపిస్తావా? అది రాక్షసత్వం. కల్తీని ఎంతోమంది హిందువుల మనోభావాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తితో ఉంటారు హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే అతి పవిత్రమైన లడ్డులో నువ్వు నెయ్యి కలపకుండా సింథటిక్ గీ సప్లై చేయించే వాళ్ళతో కుమ్ముక్కయ్యి నువ్వు అది సిట్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. మీరు వేసిన సిట్టే. చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ అయితే అది సిట్టు స్టాండ్ అంటారు. అందుకని మాకు సుప్రీంకోర్టుకి వెళ్ళి వేరే సిట్ తెచ్చుకున్నారు మీరు ఇద్దరు సిబిఐ వాళ్ళని. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? సింథటిక్ గీతో వాడారు, ఇక్కడ ఒక చెంచా పాలు కూడా లేవు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. సిగ్గు లేదా మీకు? ఇది రాక్షసత్వం అంటే. రాక్షసులు చేసే పనులు చేశారు మీరు. అన్ని విధ్వంసమే. ఎక్కడ చూసినా విధ్వంసమే. ఎంతమందిని హింసించారు, ఎంతమందిని చంపారు. ఈ దారుణంగా చేసిన ఇతన్ని నువ్వు రాక్షసుడు అంటే అప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని నేను ఒప్పుకుంటా. నువ్వు జర్నలిస్ట్ కాదు, నువ్వు అమ్ముడు పోయావు ఒకళ్ళకి. అమ్ముడు పోయి ఒక అతన్ని బంగారం లాంటి దేవుడు లాంటి మనిషిని తీసుకొచ్చి నువ్వు రాక్షసుడు అంటావా, సైకో అంటావా, ఫ్రాడ్ అంటావా? అతనికి ఫ్రాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అతను ఉన్న ధనమంతా పబ్లిక్ కోసం ఉపయోగిస్తున్నాడు. ఎలా ఉపయోగిస్తే మంచిదా అనుకుంటున్నాడు. చనిపోయే లోపు నా దగ్గర ఒక్క పైసా కూడా ఉండకూడదని అతని నిర్ణయం. అతను చనిపోయే లోపు నా ధనమంతా ప్రజలకు ఉపయోగపడాలి, 2045 లోపు అతని దగ్గర ఒక్క పైసా కూడా అట్టి పెట్టుకోకుండా అతను ప్లాన్ చేసుకుంటున్నాడు అతని ప్రోగ్రాము. అతను మన రాష్ట్రానికి వచ్చి మారుమూల ప్రదేశానికి వచ్చి సొంత ఖర్చులతో వచ్చి
టీ కూడా ఎవరా ఎవరో సుధాకర్ రావు అంట. టీ ఖర్చులు ఎంత, బజ్జీ ఖర్చులు ఎంత, సమోసా ఖర్చులు ఎంత, భోజన ఖర్చులు ఎంత, కార్పెట్ ఖర్చులు ఎంత, వీటి గురించి మాట్లాడతాడు. సిగ్గు లేదు వాళ్ళకి. చీ ఒక బ్రహ్మాండమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ ఒక భవిష్యత్తు ఇచ్చాడు ఆయన. 10 లక్షల మంది హైదరాబాద్లో ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరి పుణ్యం అది? మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకొచ్చినందువల్లే కదా. మైక్రోసాఫ్ట్ సియాటిల్లో ఉంటుంది హెడ్ క్వార్టరు. అప్పుడు 95, 97 ఆ ప్రాంతాల్లో ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ ఎక్కడా లేదు ఎక్సెప్ట్ హైదరాబాద్ తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ వస్తున్న వల్ల ఇవాళ సైబరాబాద్ అయింది. ఇది ఆయన దేవుడు. సైబరాబాద్ అవటం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది దానివల్ల అడ్వాంటేజ్ పొందారు. దాని ఎకో సిస్టమ్ వల్ల సిటీ డెవలప్ అయింది. సైబరాబాద్ అనే సిటీ ఇవాళ హైదరాబాద్ వరల్డ్లో నెంబర్ 1 సిటీ అయిపోయింది. ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ సిటీస్తో ఈక్వల్ అయిపోయింది. ఎంతమంది ప్రజలు సర్వే అవుతున్నారు ఇక్కడ, ఎంతమందికి అతను ఫుడ్ పెట్టాడు. మీ నాయకుడు ఎప్పుడన్నా ఒక్కడికన్నా మన లాస్ట్ ఇయర్ పుడమేరు వరదలు వచ్చినాయి, ₹1 కోటి డొనేట్ చేశానని చెప్పాడు. ఇచ్చిన దాఖలు ఎక్కడే కనపడదు. ఎక్కడైనా ఎవరికైనా ఒక భోజనం పెట్టాడా? ఎక్కడ ఆ దాఖలా లేవు. కనీసం నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరికైనా పక్క జర్నలిస్ట్కి ఎప్పుడైనా నువ్వు ఎవరైనా సహాయం చేసావా? వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా చదివించావా? నువ్వు ఒక మనిషిని మహా అద్భుతమైన వ్యక్తిని నువ్వు రాక్షసుడు అంటావా? ఎంత కోపంగా ఉందో. అతన్ని ఏం చేయాలంటే చంప పగలగొట్టాలి ఇటువంటి వాళ్ళని. అంత దారుణాతి దారుణంగా మాట్లాడావు నువ్వు. ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరంన్నరలో ఎప్పుడు ఎవరు కూడా ఫిల్తీ లాంగ్వేజ్ వాడలా. బూతులు తగ్గిపోయినాయి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్న అంబటి రాంబాబు మాజీ మంత్రి మాట్లాడినాడు, బూతులు మాట్లాడి దారుణమైన బూతులు మాట్లాడాడు. సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి 14 నుంచి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తిని ఎటువంటి మాటలు అన్నారో అందరూ చూశారు. అదే ఫస్ట్ బూతులు మాట్లాడటం. ఒక స్థానంలో ఉన్న వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఒకసారి మంత్రిగా చేశాడు. అలా సమాజానికి ఏం సిగ్నల్ ఇస్తున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేయించేది. ఇతను సాయి మాట్లాడాడంటే దాని బ్యాక్గ్రౌండ్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారే చెప్పారు, నెలకి ఇంత శాలరీ ఇస్తాము, ఇంత నువ్వు మాట్లాడి మేము చెప్పినట్టుగా. అది జర్నలిజం అనిపించుకోదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, రాక్షసుడు అంటే ఎవరు అనేది క్లియర్గా చెప్పా. నువ్వు రాక్షసుడు అని చెప్పు ఆయన్ని, అప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని నేను ఒప్పుకుంటా. దేవుణ్ణి పట్టుకుని రాక్షసుడు అంటావు, రాక్షసుని పట్టుకునేవో మాట్లాడవు నువ్వు. ఇన్ను 2 రివర్స్ ఇక్కడ. దేవుడు ఎవరు, రాక్షసుడు ఎవరు ప్రజలందరికీ తెలుసు. బిల్ గేట్స్ అంటే ఎంత గొప్ప వ్యక్తోనని. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు డీపాపులర్ చేయాలా, అన్పాపులర్ చేయాలా? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపం ఆయన మీద చూపిస్తావా? అంటే వాస్తవానికి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి మిత్రులు కాబట్టి వాళ్ళకి శత్రువులు అనుకోవాలా? అందుకే ఇట్లాంటి అభాండాలు వేస్తే, అంటే వచ్చేటువంటి అతిథిని కూడా కుట్రపూరితంగా తిడితే, అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తే దానికి భయపడి ఇంకోసారి ఏ అతిథులు కూడా రాకుండా పోతారనే కుట్ర అనుకోవచ్చా దీన్ని కూడా? అది కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చాడు. గొప్ప వ్యక్తిని తీసుకొచ్చడం చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు, ఒక రాక్షసుడిని తీసుకొచ్చాడని ప్రజలకు చెప్పడం అనమాట. వాళ్ళు ఎంత చెప్పినా ఒక దేవుడు రాక్షసుడు అవడు, రాక్షసుడు దేవుడు అవడు అనమాట. వాళ్ళు అంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వరల్డ్ వైడ్గా అప్రిషియేట్ చేస్తారు బిల్ గేట్స్ని. ఎవరైనా సరే ఒక అచీవ్మెంట్ ఉంది ఆయనకి. నాట్ ఓన్లీ అచీవ్మెంట్, ఒక బిజినెస్ ఉంది. బిజినెస్లో ఇన్కమే కాదు, వచ్చిన ఇన్కమ్ని పబ్లిక్కి ఉపయోగపడుతున్నాడు. సేవ, మానవ సేవే మాధవ సేవ. ఆయన మానవులకు సేవ చేస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉంది కుప్పంలో. చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఆయన సమర్థతను చూశాడు. ఆల్రెడీ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్థాపించి సైబరాబాద్ ఎట్లా వచ్చింది అనేది ఆయనకి ప్రత్యక్షంగా చూశాడు. ఇవాళ తెలంగాణలో 1 lakh crores ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సైబరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణకి. ఈ రికార్డ్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంత చేయగలడు, ఆయన కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చూశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కనుక నా ప్రాజెక్ట్ కనుక చెప్తే ఆయన సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడనే ఉద్దేశంతో వచ్చాడు. అంటే మన పేషెంట్స్, మన ప్రజల యొక్క రికార్డ్స్ తీసుకెళ్ళిపోయి రోగాల్ని పెంచుతాడని చెప్తున్నారు మీరు చూపించిన వీడియోలో. రోగాల్ని పెంచడం ఏంటి నాకు అర్థం కావట్లా. ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా సరే రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాకంటే రోగం రాకుండా చూసుకోవటానికి ఈ ప్రయత్నాలన్నీ. 60,000 మంది పైన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఉన్నాయి కుప్పంలో. దానికి చిత్తూరు జిల్లాకి ఎక్స్టెండ్ చేసి మొత్తం స్టేట్ అంతా ఎక్స్టెండ్ చేయాలని ఆయన ఉద్దేశం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కనుక్కోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళ హెల్త్ రికార్డ్స్లో కనుక ఉన్నదాన్ని బట్టి స్టడీ చేస్తే వాళ్ళకి ఏమైనా రావచ్చేమో, వస్తే ఈ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పడం కోసం. ఇది మన ఆరోగ్యం కోసం, మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడటం కోసం ఆయన వచ్చాడు. దాన్ని ఎక్కడో నువ్వు నెగిటివ్ సెన్స్లో తీసుకెళ్ళి
ఇది ప్రయోగశాలలాగా ఉపయోగపడుతుందంటే ఉపయోగపడవచ్చు, ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరికి హామీ ఉంది? మన డేటా తీసుకుని ప్రయోగం చేస్తారు, దాంట్లో తప్పే ఉంది. డేటా ఈజ్ అందరికీ ఓపెన్. ఇవాళ డేటా ఇవాళ ఇంత విప్లవం వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, రేపు క్వాంటమ్ వస్తే ఇంకా ఇది అయిపోతుంది అనమాట. కాబట్టి నువ్వు ఒక గౌరవప్రదమైన వ్యక్తి, ఒక మహానుభావుడు, ఒక టెక్నాలజీలోనే ఒక గొప్ప వ్యక్తి, 10 మంది ప్రజలకి లక్షల కోట్ల రూపాయలు ఆయన ఇన్కమ్ అంతా వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవచ్చు కదా ఆయన బిల్ గేట్ ఫౌండేషన్ పెట్టుకోవటం ఎందుకు? ప్రజలకు ఇష్టం ఎందుకు? ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆ డబ్బులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కదా. ఇండియాలో కూడా శివనాడారు, ప్రేమ్జీ వీళ్ళను కూడా ఈ ఒక టైప్ ఆఫ్ ట్రస్ట్లో జాయిన్ చేశాడు ఆయన. అంటే ఈయన చేసే యాక్టివిటీసు ఈ 10 మందికి సమాజానికి ఉపయోగపడే సేవ ఆయన చూసి అలాంటి వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ట్రస్టులు పెట్టి వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తారని ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఉంటుంది. ఇప్పుడు బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఈయన వరకు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి ఆయన గురించి తెలియపోవచ్చు కొంతమందికి, వాళ్ళకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బిల్ గేట్స్ని ఇట్లా తిట్టాడు ఈయన, ఏంటి అసలు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి అంతా టెక్నాలజీ బాగా తెలుసు, ఆయన గురించి ఓపెన్ చేస్తారు ఇమీడియట్గా వెబ్సైటు, ఆయన హిస్టరీ మొత్తం ఉంటుంది. ఆయన 70 years ఓల్డ్ పర్సన్. ఆ ఏజ్లో ఆయన ఫ్రాడ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఆయన ఏం చేసుకుంటాడు? ఉన్న డబ్బులే ఏం చేయాలో తెలియక 2045 లోపు నేను ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తిని నువ్వు ఇలా మాట్లాడుతున్నావే. ఇంకో వ్యక్తి ఏమో ఒక ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తివి, మాజీ ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి, సమోసా గురించి, టీ గురించి, కార్పెట్ గురించి ఒక వ్యక్తి, ఇంటర్నేషనల్ టెక్నాలజీలో పైనీరు, అటువంటి వ్యక్తిని నువ్వు ఇంటికి తీసుకొచ్చినప్పుడు మర్యాద చేయవా? మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే నువ్వు మర్యాద చేయవా? దాన్ని అది ఖర్చా? మీరు చేసిన కుంభకోణాల కింద అసలు ఇదేమన్నా లెక్క? అసలు ఒక్కరోజు కాఫీ ఖర్చు కింద లెక్క అది మొత్తం. దాన్ని ఇంత గౌరవంగా, ఇంత నీచంగా, అంత లో స్టాండర్డ్గా మీరు అసలు నాయకులుగా పనికిరారు. ఆ సుధాకర్ రావు అని ఆయన, ఈయన అసలు జర్నలిస్ట్గా పనికిరాడు. ఆ మాటలు ఆయన మాట్లాడాడు కాబట్టి. ఇప్పుడు చెప్పిన రాక్షసత్వం అంటే ఏంటో నేను మీకు చాలా ఇన్స్టెన్సెస్లో చెప్పా, ఇంకా చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, చెప్తే గంట పైన పడుతుంది. కానీ కొన్ని ముఖ్యమైనవి చెప్పా. రాక్షసులు అంటే ఇలా ఉంటారు, అరాచకం చేస్తారు, దేవుళ్ళు అంటే ప్రజలకి ఉపయోగపడతారు, చక్కటి ఉద్యోగాలు ఇస్తారు, ఎన్నో కుటుంబాలకి భవిష్యత్తు చూపిస్తారు, వాళ్ళు ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు. ఇక్కడ ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులో మనకు తెలియదు రాక్షసులు. మన రాష్ట్రంలో ఉన్న రాక్షసులను వదిలిపెట్టేసి, ఇంత నీచమైన కార్యక్రమాలు చేసిన వాడిని వదిలిపెట్టేసి, మనకు వచ్చిన అతిథిని దేవుడితో సమానం అతిథి, అలాంటి అతిథిని తిడతావా? ప్రజలందరూ నిన్ను తరిమి కొడతారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నాడు, కానీ దీంతో తనకున్న జర్నలిజం వాల్యూస్ అన్ని కూడా పోగొట్టుకున్నాడు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.